అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఓపెన్ వైరింగ్ 3 ఫేజ్ది ఓపెన్ వైరింగ్ షోరూంలో మనం వైరింగ్ చేసాము లాస్ట్ వీడియోలో చేశానండి. అయితే ఆ వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే మనం సగం వరకు చేసాము ఆ వీడియో. తర్వాత ఉన్న లెంత్ ఎక్కువైందని ఇంకా సెకండ్ పార్ట్లో చేద్దామని అని చెప్పి అనుకుని అది ఆఫ్ చేశాను అనమాట. సెకండ్ పార్ట్ అనేది ఇప్పుడు చూద్దామండి. మీకు ఏ విధంగా మన 3 ఫేజ్ ఓపెన్ వైరింగ్ షోరూమ్కి ఎలా చేస్తాం, కొత్త షోరూమ్కి కానీ షాప్ కానీ మనం ఏ విధంగా చేస్తామో ఈ పార్ట్లో చూడండి. మరి వీడియో మరి నచ్చితే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం అయితే పైపులు అవి రెడీ చేసామండి. రెడీ చేసాక స్విచ్ బోర్డు కూడా మనం రెడీ చేసుకున్నాం. స్విచ్ బోర్డులు అయితే దిగ్గొట్టాము. అలాగే బోర్డులు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు అంటే శాంపుల్కి ఒక బోర్డు ఏ విధంగా బిగిస్తామని శాంపుల్ చూపెడుతున్నాం. ఇప్పుడు మీకు లైట్లు చూపించాను కదా, ఈ లైట్లు అన్నిటి తల స్విచ్లు అనమాట. మనం ఒక్కో లైట్కి ఒక్కో స్విచ్ ఇవ్వాల్సిన పని లేదండి. షోరూమ్ కానీ ఇలాగ ఏంటంటే ఏదైనా షాపింగ్ మాల్స్ కానీ మనం ఒక లైన్ అంతా ఇచ్చుకోవచ్చు. అయితే నేనైతే రెండు లైట్లకు ఒక స్విచ్, 2 లైట్లకు ఒక స్విచ్ ఇచ్చాను. ఎందుకంటే 2 లైట్లు లైన్కి వెళ్ళినప్పుడు పవర్ మీద ఇచ్చాను. అలాగే నెక్స్ట్ ఆ వెనకాల 2 లైట్లు మళ్ళీ ఇన్వర్టర్ మీద, మళ్ళీ ఆ నెక్స్ట్ ఏం పవర్ మీద, అలాగే నేను కనెక్షన్ ఇచ్చుకున్నాను అనమాట. ఎందుకనంటే సపోజ్ ఎప్పుడైనా పవర్ పోయినా కానీ అన్ని లైట్లు ఆగిపోకుండా మధ్యలో లైట్లు వెలుగుతాయి అనమాట. అలాగే సపోజ్ 3 రూమ్లు అంటే 3 ఫేజ్లో కూడా ఇచ్చానండి. ఎందుకంటే కరెంట్ పోయినా కానీ ఎప్పుడైనా ఒక ఫేజ్ పోయినా ఉన్న ఫేజ్ మీదనే వెలుగుతాయని చెప్పేసి ఆ విధంగా కూడా 3 ఫేజ్ని లైటింగ్ కూడా డివైడ్ చేశాను అనమాట. వైర్లు అయితే అన్ని క్లియర్గా చూసుకోవాలండి. మనం అంటే కంట్రోల్ అంటే లైట్ల నుంచి వచ్చే వైర్లు కంట్రోల్స్ అంటామండి. ఆ రెడ్ కలర్ వైర్లు వేస్తాం ఎక్కువ 1 స్క్వేర్ ఎంఎం అనమాట. ఆ వైర్లన్నీ ఒక పద్ధతిలో అన్ని టేప్ చేసుకోవాలి. అలాగే ఇన్వర్టర్కి ఎల్లో వాడతాం. ఇప్పుడైతే నేను ఇన్వర్టర్ ఇస్తున్నానండి, ఎల్లో కలర్ వైరు చూసారా. ఇందులో రెడ్ ఎల్లో వాడాను. అంటే ఎల్లో సంబంధించిన స్విచ్లకి ఏదైతే ఇచ్చామో ఫేస్ వైర్ అది ఇన్వర్టర్ అనమాట. రెడ్ వైర్ ఇచ్చింది మాత్రం అది ఫేస్ వైర్ అనమాట. అలాగే గ్రీన్ అయితే మాత్రం ఎత్తకు వాడుతామండి, గ్రీన్ కలర్. అలాగే బ్లాక్ అయితే న్యూట్రల్గా వాడుతామండి. నేనైతే దీనికి సర్క్యూట్కి ఒక ఫేస్ అనేది 2.5 కేరేమో ఫేస్ న్యూట్రల్ మెయిన్ ఇన్కమింగ్ పవర్ కాబట్టి అట్లా 2.5 వాడానండి. లైట్లకి అయితే 1 స్క్వేర్ చెప్పాను కదా, ఎర్త్ కూడా 1 స్క్వేర్ సరిపోద్దండి. నెక్స్ట్ ఇన్వర్టర్ వైర్ అయితే ఎల్లో కలర్ వైర్ 1.5 స్క్వేర్ వాడానండి. 1.5 స్క్వేర్ ఎందుకంటే లోడ్ అనేది ఎక్కువ పడుతుంది కదా దాని మీద, అందు గురించి అంటే 1.5 స్క్వేర్ వాడాను నేను ఇన్వర్టర్కి. ఫస్ట్ అయితే మనం ఇన్వర్టర్ వైర్ అయితే ఇచ్చుకున్నామండి. చూసారు కదండి, ఇన్వర్టర్ వైర్ మనం ఎల్లో కలర్ వైర్ ఇచ్చాం. అంటే కొన్ని స్విచ్లు కానీ ఇచ్చాము. నెక్స్ట్ న్యూట్రల్ వైర్ కూడా ఇచ్చాను. న్యూట్రల్ వైర్ ఇప్పుడు సాకెట్లోనే లెఫ్ట్ సైడ్ ఇస్తామండి న్యూట్రల్ వైర్. ఫేస్ వైర్ అయితే మాత్రం రెడ్ కలర్ ఏదైతే మనం ఇస్తున్నామో ఆ రెడ్ కలర్ వైర్ స్విచ్లకి అన్నిటికి కూడా మనం దానికి ఫేస్ ఇస్తాం అనమాట. ఈ విధంగా ఇచ్చుకోవాలండి. చూసారు కదా, ఈ సపరేట్గా మనం దేనికది విడిగా చేసుకోవాలండి. ఇప్పుడు 1 స్క్వేర్ ఏమో రెడ్ కలర్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా టేప్ చేసుకున్నాం. అది 1 బై 1 చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక లైన్లో ఇచ్చుకోవాలి కదా. మనం ఎక్కడో లైట్లు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడో 2 లైట్లు, ఇక్కడో 2 లైట్లు, మధ్యలో స్విచ్లు అలాగే ఇస్తే బాగోదు కదా. మనం ఒకసారి పవర్ అయితే నేను మామూలు టెంపరీ కనెక్షన్ ఇచ్చాను బోర్డుకి. ఇప్పుడు ఏంటంటే మనం స్విచ్లకు కూడా పవర్ ఒకటి ఇస్తాం అనమాట. అంటే ఒక లైన్లో చూసుకొని ఒక పద్ధతిలో ఇచ్చుకుంటాం అనమాట. అంటే ఫస్ట్ 2, అలాగే సెకండ్ స్విచ్ చేస్తే ఆ వెనకాల, థర్డ్ స్విచ్ చేస్తే ఆ వెనకాల అలా వెళ్ళినట్టుగా మనం ఒక క్లారిటీగా ఇస్తాం అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకుండా స్విచ్లు ఆన్ చేస్తే ఒక వరుసగా వెలుగుతాయి అనమాట. ఈ విధంగా ఇచ్చుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు 2వ స్విచ్ ఆన్ చేశాను. అలాగే ఈ 4 2వ స్విచ్కి ఇచ్చాను అనమాట. అంటే నీ మొత్తం మీద ఒక 10 లైట్లు, ఒక 20 లైట్లు ఉన్నాయనుకోండి, ఒక 4 లైట్లకు ఒక స్విచ్, 4 లైట్లకు ఒక స్విచ్, ఆ విధంగా ఇచ్చాను నేను. మధ్యలో ఇన్వర్టర్ కూడా ఇచ్చాను అనమాట. చెప్పాను కదా, ఎప్పుడైనా పవర్ పోయినా మనకి ఇబ్బంది ఉండదని చెప్పేసి. ఈ విధంగా అయితే కనెక్షన్లు ఇచ్చుకోవాలండి. ఈ ముందు ఎదురు హాల్లో రూములు 2 ఉన్నాయండి పెద్దవి. వీటిలో అయితే మాత్రం లైట్లు ఎక్కువ వేసాను. అలాగే లోపలైతే ఆఫీస్ రూమ్లు ఉన్నాయి, వాటిలో అయితే అన్ని లైట్లు ఏం వేయలేదు, కొద్ది తగ్గించాను అనమాట. ఇందులో ఒక 30 లైట్లు వేసాను, అందులో ఒక 15 లైట్లు ఇలా వేసాము, సీలింగ్ లైట్లు. ఇది మొత్తం అంతా సీలింగ్ లైట్లే కాబట్టి సీలింగ్లో ఫిక్స్ అవ్వండి. కాంక్రీట్కి హోల్ కొట్టి మనం డ్రిల్ మిషన్ తోటి బిగించవలసి వస్తుంది. కన్సీల్డ్ వైరింగ్ సింపులా లేదా ఓపెన్ వైరింగ్ సింపుల్ అని చాలామంది అంటారు. నాకేదో ఓపెన్ వైరింగే కష్టమండి కన్సీల్డ్ వైర్ కన్నా. కన్సీల్డ్ అయితే హ్యాపీ మిషనరీతో మనం చిప్పింగ్ చేసుకొని పైపులు అవి పెట్టేసుకొని స్ప్రింగ్ చేసుకుని వైర్లు ఈజీగా లాగేసుకోవచ్చు. ఇది అలా కదండి, అన్ని వైర్లు కూడా ముందే ఫిక్స్ అయిపోయి ముందే డిసైడ్ చేసుకుని ఎక్కడికి ఎదగాలని చెప్పి అప్పటికప్పుడు పైపులు వేసి వేయాలండి. స్లాబ్కి లేదు కన్నాలు ఎక్కువ కొట్టవలసి ఉంటుంది ఓపెన్ వైరింగ్లోని. కన్సీల్డ్కి అయితే అంత లేదు, అలా అంత ఇబ్బంది ఉండదు. చూసారు కదండి, ఇప్పుడు ఒక రూ అంతా స్విచ్ ఆన్ చేస్తే 2 వెలుగుతున్నాయి. అంటే 2 లైట్లకు స్విచ్, 2 లైట్లకు స్విచ్, ఆ విధంగా ఇచ్చాం అనమాట. అలాగే ఎన్ని అయితే మనకి రూమ్లు అయితే ఉన్నాయో అదే విధంగా 3 లైన్లు ఇట్టానండి. ఒక లైన్లోనే కూడా ఇంచుమించుగా ఒక 10 లైట్లు ఇలా వేసాము. అలా 30 లైట్ల వరకు వేసామండి ఒక్కో రూమ్కి.
అంటే ఒక రూమ్కి అయితే మీకు స్విచ్ బోర్డు బిగించడం అనేది చూపెడుతున్నాను అనమాట. అన్నీ చూపించడం అన్నీ కూడా ఇంచుమించుగా ఒకలా ఉంటాయి కాబట్టి ఒకటి చూస్తే ఇంకా అన్నీ చూసినట్టే కాబట్టి మీకు ఏంటంటే ఒక రూమ్ వరకు మీకు స్విచ్ బోర్డు కనెక్షన్ చూపెడుతున్నాను. అలాగే మనం కంట్రోల్ అయితే ఇచ్చుకున్నాం. ఇప్పుడు న్యూట్రల్ ఇచ్చాము, ఫేజ్ ఇచ్చాము, ఇన్వర్టర్ వైర్ ఇచ్చాము. ఇప్పుడు రెడ్ కలర్ వైర్ లైట్ల తల కంట్రోల్ వైర్లు అన్నీ ఒక పద్ధతిలో అయితే ఇస్తున్నామండి. వైర్లు అయితే మాత్రం కంట్రోల్ వైర్లు నీట్గా మనం చెక్కుకొని ఏంటంటే మడత పెట్టుకుని ఇచ్చుకోవాలండి. సింగిల్ లీడ్ ఇవ్వకూడదు. స్విచ్కి ఇచ్చినప్పుడు నీట్గా మడత పెట్టి ఇవ్వాలన్నమాట. అలా ఇస్తే ఏంటంటే మనకు లూజ్ కాంటాక్ట్ అనేది రాదండి. ఎప్పుడైనా సరే స్విచ్ పర్ఫెక్ట్గా టైట్గా ఉంటుంది అనమాట. చూసారు కదా ఈ విధంగా ఇచ్చుకున్నాం అనమాట. మొత్తం ఈ రెడ్ వైర్ అని కంట్రోల్స్ అనమాట. ఎక్కడ జాయింట్లు అనేది ఉండకూడదండి. నిక్ వైర్ల మీద పైపు కూడా కొద్దిగా ఫ్రీగా లూజ్గా ఉన్నట్టు చూసుకోవాలి. కనెక్షన్లు అయితే అయిపోయింది. స్విచ్ బోర్డ్ అయితే బిగించేస్తానండి. అంటే ఇదేంటంటే చూస్తే కొంచెం బే కన్ఫ్యూజ్గా ఉంటుంది, మీకు పర్ఫెక్ట్గా అర్థం అవ్వదు. మీకు ఇది చిన్న డ్రాయింగ్ పద్ధతిలోనే ఆల్రెడీ 3 ఫేజ్ మీటర్ కనెక్షన్ ఎలాగవాలి, మెయిన్ కనెక్షన్ ఎలాగవాలి, స్విచ్ బోర్డు కనెక్షన్ ఏ విధంగా వస్తుంది, చిన్న పెన్తో సింపుల్ డ్రాయింగ్లోని వీడియో చూపించాను. పైన కనిపిస్తుంది కదా, ఈ వీడియోలో ఉన్నది మీకు. అది చూసాక మీకు ఇది చూస్తే ఏంటంటే మీకు నీట్గా అర్థం అవుతుంది అనమాట. వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే చూపించడానికి అవుతుంది కానీ మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ముందు ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత అప్పుడు ఇది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అంతేనండి, స్విచ్ బోర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం బిగించేస్తున్నాం అనమాట. ఇప్పుడు అన్ని స్క్రూలు వేసిన తర్వాత క్యాప్ అనేది పెట్టుకోవాలండి. నేను పక్క నుంచి లోన్ వేస్తున్నానండి. మా ఫ్రెండ్ కూడా నేను బయట నుంచి చేస్తున్నాను, మా ఫ్రెండ్ లోపల చేస్తున్నాడు. కంప్యూటర్ బోర్డుకి సాకెట్లు వేస్తున్నాడండి. ఓనర్ దగ్గర అయితే దగ్గర 5-6 సాకెట్లు కాలం ఉండాలమ్మా, మాకు ప్రింటర్, కంప్యూటర్ ఇవన్నీ ఉంటాయి ఆఫీస్ రూమ్ అన్నారు. అలాగే ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఇంచుమించు అక్కడే ఇచ్చేస్తున్నామండి. ఇన్వర్టర్ కూడా లోపలే పెట్టిమన్నారు. ఈ విధంగా 16 amps సాకెట్లు కానీ 6 amps సాకెట్లు కానీ ఎన్ని వీలైతే అన్ని మనం 18 మాడ్యులర్లని ఆ సాకెట్లు అనేది వేసామండి. కనెక్షన్లు అయితే యాజ్ ఇట్ ఇచ్చుకోవాలి, తెలుసు కదా మీకు. స్విచ్ నుంచి సాకెట్కి మా స్విచ్ ఆన్ చేస్తే సాకెట్లో పవర్ ఒకటి, స్విచ్ నుంచి సాకెట్కి, అలాగే న్యూట్రల్ కూడా అన్ని సాకెట్లకి ఇచ్చుకోవాలి. ఎర్త్ కూడా అన్ని సాకెట్లకి ఎర్త్ పాయింట్లు ఇచ్చుకోవాలి. ఫేస్ అయితే అన్ని స్విచ్లకి వస్తుందండి. ఇందులో ఇన్వర్టర్ ఉంటే కనుక అదే ఎల్లో కలర్ వైరు ఒక 2-3 సాకెట్లకి ఇన్వర్టర్ మీద, 2-3 సాకెట్ల పవర్ మీద రెడ్ కలర్ వైరు మనం ఇచ్చుకుంటాం అనమాట. ఈ విధంగా మనం చూసారు కదా, ఎర్త్ కూడా మనం అన్ని సాకెట్లకి కూడా తిప్పాలన్నమాట. ఒక సాకెట్ నుంచి ఒక సాకెట్కి. ఎర్త్ అనేది ఎప్పుడు కూడా లూపింగ్ మొత్తం లూపింగ్ చేసేదానండి. ఒకదాని నుంచి ఒకటి వెళ్తుంది. ఎర్త్ న్యూట్రల్ను ఫేస్ మాత్రం ఇండివిజువల్గా వెళ్తుంది. అదనమాట. ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలి. చూసారు కదండి, ఎర్త్ వైర్లు అయితే అన్ని ఇచ్చాను. అలాగే న్యూట్రల్ వైర్ బ్లాక్ కలర్ కూడా అన్ని ఇచ్చాను. ఫేస్ వైర్ రెడ్ కలర్ కూడా ఇచ్చాను. ఇదండి ఇలా ఉంటుంది. లూజ్ కాంటాక్ట్ లేకుండా మాత్రం గట్టిగా ఫుల్ టైట్ చేసుకోవాలి స్క్రూలు. కొంతమంది మర్చిపోయింటే ఫుల్ టైట్ బిగించరు స్క్రూలు అనేది. స్క్రూలు ఫుల్ టైట్ బిగిస్తే మనకి స్పార్కింగ్ కానీ వేడి ఎక్కడం కానీ ఏం జరగవు అనమాట. లేదా లూజ్ ఉన్నాయంటే కొంచెం వేడి ఎక్కడం, స్విచ్ అనేది బర్న్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటుంది. అందుగురించి 1-2 సార్లు స్క్రూలతో టైట్ చేసామా లేదా ఇవన్నీ చూసుకోవాలండి. ఇవన్నీ చూసుకొని మనం ఫైనల్గా బోర్డు అయితే బిగించుకోవాలి. బోర్డుకి అయితే 4 స్క్రూలు వస్తాయండి. కొంతమంది ఏంటంటే కొంచెం బద్ధకం మీద 2 స్క్రూలు బిగించేసి క్యాప్ వేస్తారండి. అపార్ట్మెంట్ వైరింగ్లో అయితే కొంచెం లేబర్ కాంట్రాక్ట్ ఉందనుకోండి, ఎంత పే చేసి అంత పే వెళ్ళిపోదని చెప్పి ఒక దగ్గర 4 స్క్రూలు వేసింది 2 వేస్తుంటారు. ఇవి కూడా ఓనర్ చూసుకోవాలి. బోర్డులన్నిటికీ పర్ఫెక్ట్గా అన్ని స్క్రూలు వేస్తున్నారో లేదా చూసుకోవాలండి. క్యాప్ పెట్టిన తర్వాత తెలియదు కదా. నేను కూడా చాలా రిపేర్లకు వెళ్తున్నప్పుడు కూడా 2 స్క్రూలే ఉంటుంటాయి. ఏంటంటే సాకెట్ ఏదైనా ప్లగ్లో మనం ఆ ఎలక్ట్రికల్ డివైస్ పెట్టి మనం తీస్తున్నప్పుడు స్విచ్ బోర్డ్ అనేది కదులుతుంటుంది అనమాట. మళ్ళీ అప్పుడు మేము మా దగ్గర స్క్రూ ఉంటే బిగిస్తుంటాం. అందుగురించి ఇవన్నీ మీరు చూసుకోండి ఒకసారి. స్విచ్ బోర్డు పని అయితే అయిపోయిందండి. మా ఫ్రెండ్ కూడా లోన బిగించేస్తున్నాడు అనమాట. బోర్డు చాలా స్పీడ్గా ఉన్నారు కుర్రోడు అయితే మాత్రం. బిగించిన తర్వాత క్యాప్ పెట్టించుకోవడానండి ఇలాగా. అలాగే పక్కన కూడా ఇంకో కుర్రోడు కూడా బిగిస్తున్నాడు. కొంచెం స్పీడ్ అర్జెంట్గా వర్క్ ఓపెనింగ్ ఉందన్నారు సార్, అందుకని చాలా స్పీడ్గా అవుతుందండి. ఏసీ పాయింట్కి అయితే బోర్డు బిగించండి. హోల్సో కట్టర్తో హోల్ వేసుకోవాలి. అది హోల్సో కట్టర్ అంటారు, ఈజీగా మనం హోల్ అని పడిపోద్ది అనమాట. ఆ మిషన్ కట్టి బిగించగానే హోల్ అయితే నాకు వేసి ఇచ్చాడు. నేను బాక్స్ బిగించుకొని ఏసీ పాయింట్ అయితే నేను బిగించేస్తాను అనమాట. చాలా స్పీడ్గా మన పని అయితే నడుస్తుందండి. ఇప్పుడు చాలా సామాన్లు కూడా ఇక్కడ చిందరవందరగా ఉన్నాయండి. అన్నీ క్లారిటీగా అన్ని కార్పెంటర్ వర్క్, వుడ్ వర్క్ అంతా అవుతుంది కదా. ఎంత బేగా బయటికి పని చేసి బయటికి చంపిపోదామా
అని అనుకున్నాం. అంటే ఇందులో గాలి దూలేది పెద్దగా లేదు. ఆ లైట్ వేసుకొని చేస్తున్నాం. అండర్ గ్రౌండ్లో కదా ఇది, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కాకుండా గ్రౌండ్ అనమాట. భూమిలోనే 10 అడుగులు లోపలికి ఉంది కాబట్టి ఎంత పేరు బయటికి వెళ్ళిపోతాం చూస్తున్నాం. లోపలైతే మా ఫ్రెండ్ కూడా స్విచ్ బోర్డు బిగించారండి, లైట్లు కూడా వేసుకున్నారు, చూసారు కదా నీట్గానే. ఇందులో అయితే ఎక్కువ లైట్లు వేయలేదండి, మనం మొత్తం అంతా కలిపి రెండే వేసాం, 10 లైట్లు వేసాం అనమాట మొత్తం అంతా. అలాగే రెండు లైట్లకు ఒక స్విచ్, రెండు లైట్లకు ఒక స్విచ్ ఈ విధంగా పెట్టుకున్నామండి. ఇది అవుతుండగా నేనైతే మెయిన్ బోర్డు కనెక్షన్ బిగించేద్దామని చెప్పి మెయిన్ బోర్డుని పట్టుకున్నాను. మెయిన్ బోర్డు 3 ఫేస్ అండి. మెయిన్ బోర్డు అంటే ఏముంది, ఎంసీబీలు మెయిన్స్ అన్నీ వస్తాయి, అదే మెయిన్ బోర్డు. పైన అయితే మీటర్ ఉందండి. మీటర్లోంచి ఆల్రెడీగా మనం ఇంతకుముందే వైరింగ్ లాగి పైపింగ్ వేసి వైరింగ్ లాగి తెలుసు కదా మీకు, చూసారు కదా. 3 ఫేజ్లో ఒక న్యూట్రల్ వస్తుందండి. ఫస్ట్గా ఏంటంటే 3 ఫేజ్ ఎంసీబీ ఉంటుంది. 3 ఫేజ్ ఎంసీబీ అంటే 3 ఫేజ్లో ఒక న్యూట్రల్ ఉంటుందండి. ఆ ఎంసీబీకి ఇన్పుట్ కనెక్షన్ ఇచ్చేయాలి. అంటే మీటర్లోంచి వచ్చే వైర్లు మెయిన్లోని కింద ఇచ్చుకోవాలి. అదే ఆర్సీసీబీ అయితే పైన ఇచ్చుకోవాలి, ఎంసీబీ అయితే కింద ఇచ్చుకోవాలి. ఏది ఎక్కడ ఇచ్చినా పర్లేదు, ఎలాగైనా పని చేస్తుంది, పని చేయడం లేదు. నేనైతే కింద ఇచ్చాను. ఫస్ట్ అయితే 4 స్క్వేర్ వైర్ అమ్మమ్మ, ఈ మెయిన్ వైర్లు అయితే నేను 4 స్క్వేర్ తీసుకున్నాను. న్యూట్రల్ వైర్ ఫస్ట్ ఇచ్చుకోవాలండి. ఫేస్ వైర్లు ఉన్న 3 కూడా రైట్ సైడ్ ఇచ్చానండి. మొత్తం 3 రెడ్లో నేను రైట్ సైడ్ ఇచ్చాను, లెఫ్ట్ సైడ్ అయితే న్యూట్రల్ ఇచ్చాను అనమాట. మెయిన్కి అయితే కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత వైర్లు నీట్గా సర్దుకోవాలండి. లూపింగ్ అనేది పొడవు పెట్టుకోవాలి మెయిన్ బోర్డుకి బిగించినప్పుడు ఎప్పుడైనా సరే. దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా మనకి బర్నర్ అయినా కానీ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి కొంచెం కట్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, రెండోసారి కూడా మనం వాడుకోవచ్చు. అదే మరి కరెక్ట్గా పెట్టామనుకోండి, ఓవర్లోడ్ అయినా ఎప్పుడైనా బర్న్ అయినా కానీ వైర్లు అనేది మళ్ళీ పైనుంచి లాగాలంటే చాలా కష్టం. పైపింగ్ అంతా మళ్ళీ తీయడం అది చాలా ఎక్కువ కదా. అందుగురించి ఏంటంటే కొంచెం పొడవు పెట్టుకోవాలి మెయిన్ వైర్. పొడవు పెట్టుకుని అక్కడ లూపింగ్ పెట్టుకోవాలండి. మెయిన్ బోర్డులోనే కొంచెం లూప్ పెట్టుకోవాలి, ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఏదైనా డ్యామేజ్ అయినా మనకి ఇబ్బంది ఉండదు. అలాగే ఎంసీబీ నుంచి 3 సెక్షన్లు తీసుకున్నాండి. 3 సెక్షన్లు అంటే RYB కదండి. అలాగే ఆర్లోనే ఒక 3 ఎంసీబీలు, అలాగే వై సెక్షన్లో ఒక 3 ఎంసీబీలు, బి సెక్షన్లోనే ఒక 3 ఎంసీబీలు తీసుకున్నాను. అంటే మొత్తం 9 అనమాట. 9కి మనం ఇప్పుడు పవర్ డివైడ్ చేస్తాం. 3 రూమ్లు ఉన్నాయి కదండి, 3 రూమ్లకి 3 పేజ్లు లైటింగ్ ఇస్తాం. అలాగే 3 ఏసీలు ఉన్నాయి మనకి. 3 ఏసీలో కూడా ఒకటి ఏంటంటే ఆర్కి ఇస్తాం, ఇంకో ఏసీ, రెండో ఏసీ వై ఫేస్కి ఇస్తాం, మూడో ఏసీ బీ ఫేస్కి ఇస్తాం అనమాట. ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. పవర్ని ఎప్పుడైనా డివైడ్ చేసుకుంటే మనకి కరెంట్ బిల్లు అది పర్ఫెక్ట్గా రావడం, ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అదే లోడ్ అనేది మీరు ఇప్పుడు ఒకే ఫేస్ మీద అంతా లోడ్ ఇచ్చుకుంటే కనుక కరెంట్ బిల్లు కూడా అప్ అండ్ డౌన్ వచ్చి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చూస్తారు కదండి, ఈ విధంగా ఫైనల్గా మెయిన్ బోర్డు అయితే ఈ విధంగా వేయించాను నేను. ఇప్పుడైతే సర్వీస్ వైర్కి మనం హోల్డ్ చేస్తున్నామండి. అంటే మీటర్ మనం బిగించాలంటే మన సర్వీస్ వైర్ రావాలి కదండి. సర్వీస్ వైర్కి ఒక న్యూట్రల్ అలాగే 3 ఫేజ్లు వస్తుంది కదండి. జిఏ పైప్ అయితే వేసుకోవాలి ఈ విధంగా, లేకపోతే లైన్ మీద గవర్నమెంట్ రూల్స్ అనమాట. జిఏ పైప్ వేసుకొని ఫ్లెక్సిబుల్ పైప్ అయితే వేసుకోవాలి. మనకి ఎక్కడ మనం వైర్ అనేది బయటకు రాకుండా మనకి తీసుకోండి. లైన్ మ్యాన్ గారు అయితే మీటర్ తీసుకొస్తారు. అలాగే ఏంటంటే మీటర్లో లైన్ కలిపిన తర్వాత ఫోల్ మ్యాక్ కలిపేసి మీ సెక్షన్ లైన్స్ అనేది ఆన్ చేస్తారు అనమాట. మీటర్లో అయితే కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. మేము ఇచ్చేయాలని అడిగాం, లేదండి నేను ఇస్తానండి అన్నారు ఆయన. అయితే మీరు ఇచ్చేయండి కనెక్షన్ అన్నాను. ఆయన అయితే మీటర్లో ఇస్తున్నారండి కనెక్షను. మీటర్లో ఏ విధంగా మనకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కనెక్షన్ ఎలాగ ఇవ్వాలని చెప్పేసి మేము చెప్పాను కదండి, ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయండి, అయితే మీకు తెలిసిపోద్ది. మీటర్లో అయితే కరెంటు వైర్లు కనెక్షన్ బిగించిన తర్వాత పవర్ ఆన్ చేస్తారండి. పోల్ మీద కూడా కలిసి పవర్ వస్తుంది. మనం ఫీజులు అయితే రెడీ చేసాం. ఈలోపే ఫీజులు అయితే మనం పెట్టాం కదండి, మనకి పవర్ అయితే వస్తుందన్నమాట. లైట్ వెలిగింది కదా మీటర్లోని అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నారండి, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా లైన్మెన్ గారు చెక్ చేస్తున్నారు. చూసారు కదండి, లైట్లు అన్నీ వెలిగాయండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇంతేనండి 3 ఫేజ్ వైరింగ్ అనమాట. మరి ఈ వీడియో అనేది మీకు నచ్చితే యూస్ఫుల్గా ఉంటే కనుక మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి మరి మా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.